అత్యంత కఠిన పరిస్థితుల్లో జైలు గోడల మధ్య దేవుని వాక్యం కొరకై పరితపించిన భక్తుడు రిచర్డ్ వుర్మ్బ్రాండ్. ఈయన వాయిస్ ఆఫ్ ద మార్టిర్స్ సంస్థ స్థాపకుడు. కమ్యూనిస్ట్ రొమేనియా జైల్లో ఏకాంతంగా 14 సంవత్సరములు గడిపారు. ఆయనకు బైబిలే కాదండి, కాగితం కలం కూడా ఇచ్చేవారు కాదు. అలాంటప్పుడు ఆయన తోటి ఖైదీల సహాయంతో మొనదేలిన రాళ్ళను తీసుకుని గోడల మీద దేవుని వాక్యాలు రాసుకుని చదువుకునేవారు. వారు ఒకరికొకరు మోర్స్ కోడ్ అనగా గోడలను తట్టడం ద్వారా బైబిల్ వాక్యాలను బోధించుకునేవారు. అంతేకాదు జైలు అధికారులు కొన్నిసార్లు ఖైదీలకు పాత పుస్తకాల్లోని చింపేసిన కాగితాలను టాయిలెట్ పేపర్గా ఇస్తూ ఉండేవారు. ఒకసారి రిచర్డ్ వుర్మ్బ్రాండ్ గారికి అలాంటి పేపర్స్తో పాటు బైబిల్ పేజీలు వచ్చాయి. ఆయన అవి అశుభ్రంగా ఉన్నప్పటికీ వాటిని దేవుడు పంపిన ప్రేమలేఖలుగా భావించి వాటిని శుభ్రపరచుకొని వాటిని ప్రాణం కన్నా మిన్నగా భద్రం చేసుకొని రహస్యంగా చదువుకునేవారు. ఆయనకు అవి దేవుని స్వరముగా వినిపించేవట. ఆయన అన్నారు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కారాగారంలోనే దేవుని వాక్యం నాకు అత్యంత మధురంగా అనిపించింది అని. వింటున్నారా సంగమ? విలాప వాక్యాలు 2:9, మీకా 3:7. వారికి ధర్మశాస్త్రం లేకపోయాను, దేవుడు ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. ఏంటి వచనాలు? దేవుడే ముఖం త్రిప్పుకుంటే మనం మనగలమా? మేడి పండ్లు ఏరుకునే పశుల కాపరి అయిన ఆమోసు ప్రవక్త ద్వారా 8:11లో దేవుడు ముందుగానే హెచ్చరించారుగా. ఆత్మీయ క్షామము అనగా అన్నపానములను గూర్చిన కరువు కాదు కానీ వాక్యము కొరకైన క్షామము రాబోతోందని. ఇది దేవుని హెచ్చరికలు వినే మనస్సు లేని వారికి వినిపించే మాటను ఆపేసే దేవుని శిక్షేసుమా. మొదటి సమూయేలు గ్రంథం 28:6లో సరిగ్గా సౌలు రాజుకు జరిగింది ఇదేనండి. దేవుడు మనకు విధించే అతిపెద్ద శిక్ష మౌనమే సుమా. మన పూర్వీకులు చీకటి యుగం అనగా మలాకి నుండి మత్తయి వరకు అక్షరాల 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడక అల్లాడిపోయారు కదండి. ద్వితీయోపదేశకాండం 8:3ను బట్టి ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకును కదా. నేటి దినాల్లో మన సొంత భాషలోనే బైబిల్లోనే కానీ చర్చెస్లోనే కానీ సోషల్ మీడియాలోనేంటి కానీ వాక్యము సమృద్ధిగా లభిస్తుంది కదండి. విశ్వాసి, ఇప్పుడే నీ హృదయాన్ని అట్టి వాక్యమై ఉన్న యేసుక్రీస్తుతో నింపేసుకో. వాటిని మరలా వల్లె వేసుకో. నీ మెమరీ ఫుల్ అవ్వదు సుమా. నీ హృదయంలోకి క్షామం రమ్మన్నా రాదు. నేటి ప్రశ్న, ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. రెఫరెన్స్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యు ఆల్.